brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। పెద్ద మనిషి పంచాయతీ బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. తెలంగాణ అసెంబ్లీలో జగదీష్ రెడ్డి సస్పెన్షన్ ని నిరసిస్తూ ఎన్టీఆర్ మార్గ్ లో నిరసనకు దిగిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇవాళ ఆందోళనలో పాల్గొనబోతున్నారు. అధికార పార్టీ ప్రతిపక్షం గొంతు నొక్కుతోందని గులాబీ దళం మండిపడుతోంది. అయినా ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటామని ప్రకటించింది. తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెన్షన్ తో రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి. జగదీష్ రెడ్డి సభా సంప్రదాయాలను పాటించలేదన్నారు స్పీకర్. దీంతో ఆగ్రహానికి లోనైన జగదీష్ రెడ్డి స్పీకర్ కూడా అందరి సభ్యులతో సమానమే అంటూ కామెంట్ చేశారు. స్పీకర్ పెద్ద మనిషి పాత్ర పోషించాలన్నారు. మీరు ఈ విధంగా మాట్లాడడము సభను సాంప్రదాయాలను తప్పుదోవ పట్టించడం మంచిది కాదు. ప్లీజ్ మాట్లాడండి. అధ్యక్ష ఏ సభా సంప్రదాయానికి నేను విరుద్ధంగా మాట్లాడినా మీకు చెప్తే తర్వాత మాట్లాడదు అధ్యక్ష. నా విషయంలోనే నన్ను ప్రశ్నించడమే సభా సాంప్రదాయాలకు విరుద్ధం. అసలే కాదు అధ్యక్ష. అసలు ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మేము మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు, కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. ఈ సభ మన అందరిది. ఈ సభ మా అందరికి సమానమైన హక్కులు ఉన్నాయి. మా అందరి తరఫున మీరు పెద్ద మనిషి మాత్రమే ఆడ కూర్చున్నారు తప్ప ఈ సభ మీ సొంతం కూడా కాదు. ఈ విషయం ఈ వ్యాఖ్యలతో కాంగ్రెస్ సభ్యులు భగ్గుమన్నారు. జగదీష్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అధ్యక్ష వారు మాట్లాడిన ప్రతి పదం వెనుకకు తీసుకోవాల్సిందే. ఈ రోజు చేరి దూషించిన సందర్భంలో వారు క్షమాపణ చెప్పాల్సిందే అధ్యక్ష. క్షమాపణ చెప్పాల్సిందే అధ్యక్ష. అహంకారంతో మాట్లాడకూడదు అధ్యక్ష. క్షమాపణ చెప్పాల్సిందే అధ్యక్ష. క్షమాపణ చెప్పాల్సిందే. కొన్ని వర్గాల పట్ల బీఆర్ఎస్ కు చిన్నచూపు ఉందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అందుకే స్పీకర్ స్థానాన్ని ఉద్దేశించి జగదీష్ రెడ్డి ఈ తరహా వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ కు గడ్డం ప్రసాద్ కుమార్ సభాపతిగా కనిపించడం లేదా అని ప్రశ్నించారు. వారు ఏమంటారు అధ్యక్ష, మా అందరి తరఫున మీరు పెద్ద మనిషిగా మాత్రమే అక్కడ కూర్చున్నారు తప్ప ఈ సభ నీ సొంతం కూడా కాదు. ఏంటి అధ్యక్ష ఇది? ఏమధ్యక్ష ఇది? ఏమధ్యక్ష ఇది? ఈ సభ నీ సొంతం కూడా కాదు అని అంటే దాని అర్థం ఏంటి అధ్యక్ష? సరే పెద్ద మనిషిగా కూర్చో, పెద్ద మనిషిగా మాత్రమే అక్కడ కూర్చున్నా. ఏంటి మాత్రమే అంటే అధ్యక్ష ఇది? ఏ సభాపతి స్థానంలో కూర్చున్న ప్రసాదరావు గారు సభాపతిగా మీకు కనపడట్లేదా? జగదీష్ రెడ్డి వ్యాఖ్యల్ని తప్పుబట్టిన అధికార పక్షం సస్పెన్షన్ కు తీర్మానించింది. దీంతో జగదీష్ రెడ్డిని ఈ సెషన్ మొత్తానికి సస్పెండ్ చేశారు స్పీకర్. శ్రీ కుంభకర్ణ జగదీశ్వర్ రెడ్డి, member named by the Speaker, be suspended from the services of the House for remainder of the session. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it. ఈ నిర్ణయంపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నేరుగా ఎన్టీఆర్ మార్గులో ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గరకు చేరుకున్న ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అక్కడ నిరసనకు దిగారు. జగదీష్ రెడ్డి అనని మాటను అన్నట్లుగా చిత్రీకరించారని ఆరోపించారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఒకవేళ తప్పు జరుగుంటే విచారణ వ్యక్తం చేయడానికైనా తాము సిద్ధపడ్డా రికార్డుల పరిశీలనకు ప్రభుత్వం సిద్ధంగా లేదన్నారు. జగదీష్ రెడ్డిని ఏకపక్షంగా సభ నుంచి సస్పెండ్ చేశారని మండిపడ్డారు. ప్రజా సమస్యలు, హామీలపై నిలదీసినందుకే గొంతు నక్కారన్నారు కేటీఆర్. మీరు మాకందరికీ తండ్రి లాంటి వారు. మీరు మా అందరి తరఫున అక్కడ ఉన్నారు. మా అందరి హక్కులు మీరే కాపాడాలి అని ఆక్రోశం వ్యక్తం చేశారు. దాంతోపాటు ఎక్కడా కనీసం ఒక్క మాట కూడా స్పీకర్ గారిని అగౌరవంగా పొరపాటున కూడా పెద్దలు జగదీశ్వర్ రెడ్డి గారు అనలేదు. కాంగ్రెస్ పార్టీ యొక్క అప్రజాస్వామిక వైఖరికి వ్యతిరేకంగా ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం యొక్క అహంకార నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మల దహనానికి వెంటనే మీరు పిలుపునిస్తూ
కనీసం నోటీస్ ఇవ్వకుండా సస్పెండ్ చేయడం ఏంటని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. పథకం ప్రకారమే కుట్రతో జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేశారని మండిపడ్డారు. గౌరవనీయులు కేసీఆర్ గారు ఆ రోజు ప్రసాద్ గారి పేరును ప్రభుత్వం ప్రతిపాదించగానే ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి సహకరించింది కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ. మాకు ఆయన మీద ఉన్న గౌరవం ప్రశ్నించడమే తప్పు. బయట ప్రశ్నిస్తే కేసులు, అరెస్టులు, శాసనసభలో ప్రశ్నిస్తే గొంతు నొక్కుడు, సస్పెన్షన్లు. ఇదేనా మీ ప్రజాపాలన? రాహుల్ గాంధీ గారు మీరు చెప్పే రాజ్యాంగ పరిరక్షణ ఇదేనా? నేను రాహుల్ గాంధీ గారిని అడుగుతా ఉన్నా. ఇప్పటికే మాటల తూటాలతో కుతకుతలాడుతున్న తెలంగాణ రాజకీయం తాజా ఘటనతో మరింత హీటెక్కింది. ఇదే మీ రాజ్యం.